హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో నోరూరించే రసగుల్లా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రసగుల్లా రెసిపీ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కొంతమందికి చక్కగా వస్తాయి, కొంతమందికి అయితే మ్యాక్సిమం ఫెయిల్ అవుతూ ఉంటుంది. అయితే నేను ఈ వీడియోలో ఎక్కడెక్కడ రెసిపీ ఏ కారణం చేత ఫెయిల్ అవుతుంది, అలాగే ఎలా ఏ టిప్స్ ఫాలో అయితే రెసిపీ చక్కగా వస్తుంది అన్నది పూర్తిగా వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రసగుల్లా స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటంటే షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం ప్యాన్ లో 1 కప్పు షుగర్ అలాగే 2 కప్స్ వరకు వాటర్ వేసుకుని షుగర్ అంతా ఈ వాటర్ లో బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి. ఇక్కడ షుగర్ బాగా పాకమేమి రానవసరం లేదండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత 2 నిమిషాలు ఈ వాటర్ ని మరిగిస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ కి ఎలా అయితే పాకం చేసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని నేను ఇక్కడ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ పాకం అన్నది చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకోండి. దీంట్లోకి 1 లీటర్ వరకు బాగా చిక్కని పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు కాకుండా ఒరిజినల్ గేదె పాలు వాడుతున్నాను. పాలు మరిగేలోపు ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్, 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకుని రెడీగా పక్కన ఉంచుకోండి. ఈ పాలు అనేవి బాగా మరిగిపోని అవసరం లేదండి, కొంచెం బాగా వేడైతే సరిపోతుంది. ఇలా చూడండి, ఇక్కడ బాగా కొంచెం వేడెక్కినాయి కదా. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న వెనిగర్ వాటర్ ఉంది కదా, అది ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేస్తూ ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇన్కేస్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ చుక్కలు 2-3 చుక్కలు వేసుకున్నా సరే పాలు చక్కగా విరిగిపోతాయి. అది కూడా లేకపోతే కొంచెం పెరుగు వేసుకున్న పాలను విరగొట్టుకోవచ్చు. చూడండి, ఇలా వెనిగర్ వాటర్తో పాలు ఈ విధంగా చక్కగా విరిగిపోయినాయి. ఇక్కడ నేను వెనిగర్ వేసిన వల్ల వాటర్ చూసారా ఇలా గ్రీనిష్ కలర్లోకి మారుతుంది. ఈ వాటర్ని కాటన్ క్లాత్ లేదా మస్లిన్ క్లాత్ అని పన్నీర్ వడగట్టుకోవడానికి వాడుతుంటారు. ఆ క్లాత్ని యూజ్ చేసి అయినా కూడా ఇలా వాటర్ అంతా కూడా వడగట్టుకోవాలి. మనం ఈ పాలు విరగడానికి వెనిగర్ వాడాం కదా, ఆ ఫ్లేవర్ పోవడం కోసం ఇలా నార్మల్ వాటర్తో ఈ పన్నీర్ని అంతా కూడా ఇలా బాగా శుభ్రం చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ యూజ్ చేసి ఈ పన్నీర్లో ఉన్న వెనిగర్ ఫ్లేవర్ అంతా పోయేంత వరకు కూడా వాష్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఈ స్టేజ్లోనే అందరూ కూడా మిస్టేక్ చేస్తుంటారండి. ముందుగా పన్నీర్లో వాటర్ అంతా కూడా మ్యాక్సిమం ఇలా చేత్తో స్క్వీజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ పన్నీర్ క్లాత్ని ఇలా రొటేట్ చేస్తూ ఇక్కడున్న జాలి కరెట్లోకి ఈ విధంగా పెట్టి ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిన వాటర్ అంతా వచ్చేయడం కోసం కొంచెం ఎక్కువ బరువున్న ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రోల్ని కానీ లేదా బరువైన కంటైనర్ని కానీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా బరువు కంపల్సరీ పెట్టాలండి. ఎప్పుడైతే మనం ఇలా బరువు పెడతామో అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. 5-10 నిమిషాలు ఇలాగే ఉంచేసిన తర్వాత అప్పుడు ఈ రోల్ని పక్కన పెట్టి ఇప్పుడు పన్నీర్ని తీసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను పన్నీర్ని ఇలా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది పన్నీర్లో వాటర్ పోవడం కోసం హ్యాంగ్ చేస్తుంటారు. అలా హ్యాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్లో వాటర్ అనేది పూర్తిగా పోకుండా కొంచెం వాటర్ అనేది ఉండిపోతుంది. అలా పన్నీర్లో వాటర్ ఉండడం వల్ల పన్నీర్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టు పొడి పొడిలాడుతూ కాకుండా ముద్ద కింద ఉండిపోతుంది. ఎప్పుడైతే పన్నీర్ ముద్దగా ఉంటుందో ఇంకా మనకి రెసిపీ అనేది కంపల్సరీ ఫెయిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది, పన్నీర్ చేసేటప్పుడు కొంచెం బరువు ఎక్కువ కంటైనర్ పెడితే వాటర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఈ పన్నీర్ని మనం చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలండి. మనకి ఈ పన్నీర్ అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా 2-3 సార్లు ఇక్కడ చూపిస్తున్నట్టు చేత్తో స్మాష్ చేసుకోవాలి. మనం పన్నీర్ బాల్ చేసినప్పుడు బాల్కి ఎటువంటి క్రాక్స్ రాకూడదంటే కంపల్సరీ ఈ విధంగా 10 నిమిషాల పైనే ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఈ పన్నీర్ని ఇలా మర్దన చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా 1/2 స్పూన్ మైదా, 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఈ 1 స్పూన్ మైదా పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చూడండి, పన్నీర్ ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం పన్నీర్ తీసుకుని చేతిలోకి కొంచెం ప్రెషర్ ఇస్తూ రౌండ్ బాల్ కింద చుట్టుకోవాలి. చూడండి, ఎటువంటి క్రాక్స్ లేకుండా ఈ విధంగా పన్నీర్ బాల్ అన్నది ఈ విధంగా చక్కగా ఉండాలి. ఇక్కడ పన్నీర్ బాల్ అనేది కొంచెం చిన్న సైజులోనే చుట్టుకోండి. ఇవి ఉడికించిన తర్వాత డబల్ సైజులోకి మారుతాయి. చూడండి, బాల్ ఈ విధంగా స్మూత్గా క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా ఇలా రౌండ్గా ఉండాలి. అన్నీ కూడా ఇలా ఒకటే సైజు వచ్చేటట్లు ఇలా రౌండ్ బాల్స్ కింద చుట్టుకోండి. ఇప్పుడు వెడల్పాటి లోతు ఎక్కువగా ఉన్న గిన్నెని తీసుకుని దీనిలోకి 1.5 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి.
మనం తీసుకున్న 1 లీటర్ పాలకి 1.5 కప్పు షుగర్ని కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 1.5 కప్పు షుగర్ తీసుకున్న తర్వాత 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు కూడా హై స్పీడ్లో బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఇలా మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ రసగుల్లాలన్నీ కూడా వాటర్లో చక్కగా బాయిల్ అయ్యి మనం చేసిన సైజుకి డబుల్ సైజు కింద ఇవి తయారవుతాయి. ఈ రసగుల్లాలు అన్నవి వేసినప్పుడు పైన వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయండి. వేయగానే కొంతసేపటికి ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇవి కొంచెం లోపలికి డిప్ అయ్యి తేలుతుంటాయి. ఎప్పుడైతే ఇవి కొంచెం లోపలికి డిప్ అయ్యి తేలుతున్నాయో అప్పుడు ఇవి ఇంకా చక్కగా ఉడికినట్టు. చూడండి, నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ రసగుల్లాలన్నీ కూడా వాటర్ లోపలికి మునిగి తేలుతున్నాయి. సో ఎప్పుడైతే ఇలా ఉందో ఇంకా రసగుల్లా అన్నది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్లోకి ఒక్కొక్క రసగుల్లా కూడా వాటర్ ఏమీ లేకుండా తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో 3 గంటల సేపు ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, కూల్గా స్వీట్గా చాలా చక్కగా అచ్చం బయట కొన్న దానికంటే కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.